వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఒక్కసారి మనం కాంగ్రెస్ పాలన గురించి చూస్తే ఎప్పటికప్పుడు ఏదో ఒక తెరపైకి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో ప్రజలు వాళ్ళ సమస్యల గురించో లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల గురించి నోరెత్తిన వెంటనే వితిన్ హవర్స్లోనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెరపైకి తీసుకొని వస్తుంది. సో ఇప్పటి వరకు ఉండే డైవర్షన్ పాలిటిక్స్ ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన డైవర్షన్ పాలిటిక్స్ ఇంకొక ఎత్తు. మహిళలపైన మహిళా మంత్రులే విమర్శలు చేయడం, వాళ్ళ కుటుంబాలను మళ్ళీ రోడ్డుకి ఈడ్చేటట్టు మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిగ్గుచేటు అనే పరిస్థితికి వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కాదు, ఇంకొక మంత్రి వచ్చి మరీ సమర్థించే పరిస్థితి వచ్చింది. సో అసలుకి ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన రజనీ సాయిచంద్ గారు ఉన్నారు మాట్లాడడానికి. అసలుకి ఏమంటారు? అసలుకి ఈ పాలనలో ప్రజలకి వీళ్ళు ఇట్లాంటి మాటలు అసలు ఏం చెప్తున్నాయి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. సో కాంగ్రెస్ పాలన ఇన్ని నెలల పాటు ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్. 6 గ్యారంటీలు అడిగినప్పుడు హైడ్రాన్ ముందు పెడతారు, లేదు రైతుల రుణమాఫీ గురించి అడిగినప్పుడు ఇల్లు కూల్చేసే పరిస్థితి, లేదంటే కట్ ఆఫ్ పెడతారు. సో ఇట్లా ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్. ఇప్పుడు హైడ్రాకు ఒక 3 వారాలు కోర్టు ఇచ్చింది కాబట్టి కాస్త బ్రేక్ పడింది అంటే జనాలు మళ్ళీ 6 గ్యారంటీల వైపు పోతారనుకున్నారో ఏమో, మళ్ళీ సినిమా రంగం పైన పడరు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాష్ట్రంలో తెలంగాణను నాశనం పట్టిస్తారు అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు ఒక చంటి బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను. అయితే ఈరోజు చూస్తే ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన మాటలు కావచ్చు, లేదు సీతక్క గారు సపోర్ట్ చేయడం కావచ్చు, లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, వాళ్లకు పాలన యంత్రాంగం మీద లేదు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో వచ్చింది కాదు కాంగ్రెస్ పార్టీ. ఏదో అడ్డిమారి గుడ్డిలో అధికారంలోకి వచ్చినట్టు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక రూపంలో ప్రతి పనిలో కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, హరీష్ రావు గారిని తిట్టడం, నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఇది చేస్తుంది. రెండవది, ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడింది ఇప్పటి వరకు ఇంత రాజకీయ చరిత్రలో ఒక మహిళా మంత్రి ఈ రకంగా మాట్లాడడం అనేది మనం ఈరోజు వరకు చూడలేదు. ఆ మాటలే కాదు, తదనంతరం మనం సోషల్ మీడియాలో అనేకమైన వాయిస్ రికార్డులు వింటున్నాం. క్షమాపణ చెప్తే సరిపోయే మాటలు కావవి. ఈరోజు సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సిన మాటలు అవి. ఒక మహిళను పట్టుకొని కావచ్చు, ఒక కుటుంబాన్ని, సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే సింగిల్గా ఉండే మహిళలు వాళ్ళ కెరీర్లో కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళకి ఏం హక్కు ఉంది మాట్లాడడానికి, ఒకటి. రెండవది, నోటికి వచ్చిన విమర్శలు చేయడం. కేటీఆర్ గారి నోటికి వచ్చినట్టు ఈరోజు హైడ్రా పేరుతో జరుగుతున్న అకృత్యాలను చూసి కేటీఆర్ గారు క్వశ్చన్ చేయడమే తప్ప, ఈ హైదరాబాద్ని కాపాడుకునే దిశగా అడుగులు వేయడం తప్ప. అంటే మీరు ఏదైనా సరే ప్రజల పక్షాన మాట్లాడితే నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారా? ఆ మాటల్ని మళ్ళీ మీరు సమర్థిస్తారా? ఒకటి. రెండవది, ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఏదో నా విషయంలో ఒక పోస్ట్ పెట్టారు, ఓకే, దానికి అందరము ఖండిద్దాం. సోషల్ మీడియాలో పోస్టులు వ్యక్తిగతంగా ఎవరెవరో అన్నోన్ అకౌంట్స్ క్రియేట్ చేసి కూడా పెడుతున్నది. దానికి మీరు మాట్లాడే దానికి మీరు 24 గంటల లోపే కంటతడి పెట్టిన మీరు ఇంకొక మహిళను కంటతడి పెట్టించే విధంగా విచక్షణ కోల్పోయి మాట్లాడిన మాటలు ప్రజాప్రతినిధికి, కామన్ మ్యాన్కి, లేదు అన్నోన్ అకౌంట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. మీరు బాధ్యతాయుతమైన ఒక మంత్రిగా ఉన్నారు కదా, మహిళా మంత్రిగా ఉన్నారు కదా. ఇంత జ్ఞానం లేకుండా ప్రవర్తించిన తీరుని ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తుందా? సినిమా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా? లేదు రాజకీయ రంగం యాక్సెప్ట్ చేస్తుందా? దీనికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా ఈరోజు మీరు మంత్రిగా అనర్హురాలు. మంత్రిగా మీరు చేసిన వ్యాఖ్యలు ఒక క్షమాపణతోటి వెనక్కిపోయేవి కావు. అయితే ఇప్పుడు ఒక్కసారి ఈ మంత్రుల క్యాబినెట్ గురించి మనం చూస్తే అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డి గారిని సీఎం ఏడిపించిన పరిస్థితి. సో అదే ధోరణిలో ఈ మంత్రులు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, మీరు పనులు చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేరు, ప్రజా సమస్యల గురించి లేదు వాళ్ళ గ్యారంటీలో హామీల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటప్పుడు వాళ్ళను క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేసే క్రమంలోనే అసెంబ్లీలో ఈ రోజు వరకు ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగతంగా ఏం అవసరం అండి? అసెంబ్లీ దేని గురించి నడవాలి? ప్రజా సమస్యల గురించి చర్చ జరగాలి. లేదు ఇంకేదన్నా మంచి చేస్తారో అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏదైతే సలహాలు ఇస్తారో అది తీసుకోవాలి.
కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని టార్గెట్ చేయడము, వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడము, వ్యక్తిగతంగా నోటికొచ్చిన బూతులు రేవంత్ రెడ్డి గారు. అరే ఒక కార్యక్రమము ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో వెళ్ళి ఏం మాట్లాడతారండి రేవంత్ రెడ్డి గారు? నీ పాలన గురించి మాట్లాడాలి, ప్రజలకు చేసే మంచి గురించి మాట్లాడాలి, రేపు చేయబోయే స్కీమ్ల గురించి మాట్లాడాలి, సంక్షేమం గురించి మాట్లాడాలి. కానీ మాట్లాడేది ఏం మాట్లాడతారు? కనీసం ఒక గల్లీలో సాధారణ కార్యకర్తకున్న మినిమం ఇంకితం కూడా లేకుండా మాట్లాడుతున్న తీరును చూస్తున్నాం మనం. వాళ్ళ వైఖరి, వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళు ఈ రకంగానే వికృత శాస్త్రాలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఊరుకోదు. చాలా సహనంతో ఉన్నాము, చాలా పద్ధతితో ఉన్నాము. ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సహనం కోల్పోలేదు, విచక్షణ రహితంగా మాట్లాడలేదు. పొరపాటున ఏ మాట దొర్లినా కూడా వెంటనే క్షమాపణ చెప్పడం కానీ, చాలా గౌరవంగా మాట్లాడడం కానీ చూస్తున్నాం మనం. కానీ ఈరోజు మీ తీరేంది? నోటికొస్తే రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడడం. పసిపిల్లలకు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు గూలగొడితే కూడా ఒక పసిబిడ్డ రేవంత్ సార్ నా పుస్తకాలు తీసుకొని లేదన్నది, సార్ అని మాట్లాడింది. స్కూల్కి వెళ్ళే పసిబిడ్డ. ఆ ఇంకితం సీఎం గారికి లేదు, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం. అదే దాన్ని ఫాలో అవుతూ ఈరోజు ఒక మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు, ఒక మహిళలు ఎంత కష్టపడతారు అనేది, సమాజంలో ఎటువంటి వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారు అనేది, మహిళలు విద్య విషయంలో, ఉపాధి విషయంలో, ఆర్థిక విషయాల్లో, సామాజిక విషయాల్లో, రాజకీయ విషయాల్లో, సినీ రంగాల్లో ఏ రకంగా వాళ్ళు నిలదొక్కుంటూ పైకి వస్తున్నారు అనేది తెలియదా అండి? ఒక మహిళా మంత్రిగా ఆయనత జ్ఞానం లేకపోతే ఎట్లా? నువ్వు మరొక మహిళను కించపరచడం ఏంది? వ్యక్తిగతంగా పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏంది? మీకు చేత కాకపోతే మాకు చేత కాదు, మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నామని చెప్పండి. మీ చేతగానితనాన్ని ప్రజలు క్రోషన్ చేస్తుర్రు. ప్రజలకు సపోర్ట్గా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు కోరుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని. అయితే ఇక్కడ పాలిటిక్స్లో ఉండే మంత్రులకు సంబంధించి కావచ్చు, లేదంటే సినీ ఫీల్డ్లో ఉండే స్టార్స్ కావచ్చు, చాలామంది ఒక రోల్ మోడల్గా వాళ్ళ లైఫ్ని అనుకుంటారు. ఇప్పుడు సమంత గారిని చూస్తుంటే చాలామంది సింగిల్ లేడీస్ కావచ్చు, లేదంటే ఇంకా సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా సమంత గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తున్నామనే వార్తలు కూడా మనం విన్నాం. అట్లాంటి సమంత గారి పైన పర్సనల్ అటాక్, ఇది కంప్లీట్లీ ప్యూర్లీ పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆల్రెడీ తను చాలా హడల్స్ తన లైఫ్లో ఫేస్ చేసింది, హెల్త్ ఇష్యూస్తో ఫేస్ చేసింది, చావు బతుకులకు వెళ్ళి కొట్టుమిట్టాడి మళ్ళీ తన లైఫ్ని సాఫీగా సాగుతున్న సమయంలో చాలా వరకు మనము సినీ ఇండస్ట్రీ నుంచి మా కెరీర్లో మేము స్ట్రగుల్స్ ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్క కెరీర్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. చేస్తూ పైకి ఎదుగుతున్న క్రమంలో మా వ్యక్తిగత జీవితాల మీద నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మా వ్యక్తిగత జీవితాల దగ్గరికి రావద్దు అన్న స్టేట్మెంట్స్ చాలామంది నోటి నుంచి వింటుంటాం. అయితే కామన్ పీపుల్ మాట్లాడడం వేరు. కామన్ పీపుల్ మాటల్ని అంతగా నోటీస్ చేయరు. కానీ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు రాజకీయ రంగంలో అంటే రాజకీయ నాయకులకు సమాజం పట్ల మరింత బాధ్యత ఉంటుంది. కాబట్టి అటువంటి బాధ్యతాయుతమైన ఒక మంత్రి పాత్రలో ఉన్న మహిళ మళ్ళీ అందులో ఇంకొక మహిళను వ్యక్తిగతంగా నిజంగానే యాక్టింగ్ పరంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఇంకొక రకంగా సమంత గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా వాళ్ళ పర్సనల్ జీవితంలో 100 జరిగి ఉండొచ్చు, అది సంబంధం లేనిది. ఇంకేదన్నా ఇంకా సర్వీస్ బేస్డ్గా ఇంకేదన్నా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి సమాజం పట్ల వాళ్ళకు ఉన్న దృక్పథాన్ని చూపించాలి. కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి విమర్శించే హక్కు ఎవరిచ్చిరండి? రెండవది, నీకు అంత బాధ్యత లేని ప్రజాప్రతినిధిగా నువ్వు ఉన్నావు అని అంటే, నువ్వు ఇప్పుడు సమాజంలో ఒక స్థాయిలో ఉన్న మహిళ పట్లనే ఇట్లా మాట్లాడినావు అంటే ఇంకా కింది స్థాయిలో ఉన్న మహిళల పట్ల ఎట్లా మాట్లాడతావు? నియోజకవర్గాల్లో ఎట్లెళ్ళి మాట్లాడతారు? ఆ దురుసుగా మాట్లాడే విధానము, విమర్శించే తీరు, నోటికొచ్చినట్టు నిజంగా చెప్పాలంటే అబ్యూజింగ్గా మాట్లాడడం, అది ఒక రకంగా అది జుగుత్సాకరంగా మాట్లాడడం. దాన్ని ఈరోజు ఒక మంత్రిగా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ మంత్రికి ఉన్న విలువ ఏంది? నిజంగానే కొండా సురేఖ గారికి ఏం విలువ ఉందా లేదా అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ మంత్రి స్థానానికి ఒక విలువ ఉంది కదా, సీఎం స్థానానికి ఒక విలువ ఉంది. ఇంతకుముందు కూడా విన్నాం, సీఎంగా నాకు విలువ ఇవ్వండి, రేవంత్ రెడ్డిగా నచ్చకపోయిండొచ్చు అన్న స్టేట్మెంట్స్ విన్నాం. అవును, సీఎంగా విలువ ఉన్నప్పుడు నువ్వు సీఎంగా మాట్లాడేటప్పుడు నీ మాటను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అదుపులో ఉండి ప్రజలకు ఉపయోగపడేది కదా నువ్వు మాట్లాడాల్సింది.